ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు 3 పార్టీలు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని మరలా పునర్నిర్మించుకోవడంలో భాగంగా అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఒక సుపరిపాలన అందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గతంలో వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి శాపంగా మారినప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనందరం కూడా చూసాం. ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఒక పక్క హామీలను అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని సంపాదనలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ప్రతి నెల కూడా 1వ తేదీనే ఇళ్ళ దగ్గరికి అందించడం జరుగుతుంది. 3 నెలలు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని 3 నెలలు ఎరియర్స్తో కలిపి జూలై నెలలో 4000 రూపాయలు 4 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఏ ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఏడాదికి 32,000 కోట్లు వెచ్చిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పెన్షన్ల కొరకు 5 సంవత్సరాల్లో 1,60,00,000 కోట్లు పెన్షన్లకి చేసేటటువంటి ఖర్చు. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఈ విధంగా చూస్తే పెన్షన్ని ప్రతి కుటుంబానికి కూడా 1వ తేదీనే, ఒకవేళ 1వ తేదీ ఆదివారం వస్తే 30వ తేదీనే దాన్ని అందించడం జరుగుతుంది. జగన్ ప్రభుత్వం మొదటి 4 నెలల్లో 250 పెంచిన తప్పితే మరి ఏ ఇతర నవరత్న హామీలని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. అలాగే ఈరోజు గతంలో అన్నా క్యాంటీన్ని నిర్దాక్షిణ్యంగా మూసేసి పేదల కడుపు కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 198 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే వారందరికీ కూడా 3 పూట్ల కూడా అక్కడ ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే దీపం పథకం కింద 50 లక్షల పైగా ఉచిత గ్యాస్ కనెక్షన్ని అందించడం జరిగింది. ఈరోజు ఎవరైతే గతంలో ఇబ్బందులు పడ్డారో, అధిక నిత్యావసర వస్తువులు పెరిగిపోయి గ్యాస్ ధరలు పెరిగి ఇబ్బందులు పడ్డారో అటువంటి వారి కోసం ఉపశమనం కల్పిస్తూ ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దీన్ని అమలు చేయడం జరిగింది దీపావళి కానుకగా.